దోస్తులు ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన మీ అందరికీ చూపిస్తందుకు మరి మీరు అందరు తయారు ఉన్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగల హెడ్లైన్స్ పట్నంలా గులాబీ వాన జోస్తోని తొలసూరి పండగ బయటి రాష్ట్రాలలో ఎగురుతున్న పతంగి కారణాలు గుంజిగట్టిన ఆసాద్ బాయ్ గోషీలు పెట్టిన తమ్ముళ్ళు సూసి మురిసిన చంద్రాలు మీటింగ్ లా బగ్గ తిన్న సత్తి మంచిగా ఉందాక మస్తు తిన్నాయిగా మళ్ళా మా పట్టి కూడా ఇప్పుడే తిన్నా మళ్ళా కడుపులో వాచేటట్టు లేదుగా మా బంగారు తమ్మి సత్తిని టిఆర్ఎస్ వాళ్ళ ప్లీనరీ మీటింగ్ ఎట్లెట్లా జరిగిందో ఆస్కరమ్మని తోల్నా మరి మా తమ్ముడు ఎవరెవరిని కలిసిండో ఏం చెప్తాడో ఇందాం తమ్మి ఓ తమ్మి సత్తి ఓ కెమెరా అన్న ఇక్కడ వండుకున్నది మా తమ్ముడు సత్తేనా ఓ పారి కెమెరా తిప్పుండ్రే అరే మా తమ్ముడు సత్తే కదా మీటింగ్ నస్కరమ్మని తోలితే చెట్టు కరుచుకొని పకాసులు లెక్క వండుకున్నాడు తమ్మి సత్తి ఏ సత్తి ఎవర్రా నా బంగారు నీరు పాటు చేసింది తమ్మి నేను అక్కను తమ్మి సావిత్రి అక్కను ఏంది తమ్మి వార్తలు పట్టుకరమ్మని తోలితే మంచిగా వండుకున్నావు మా అమ్మమ్మ చెప్పింది ఎంత తింటే అంతసేపు వండుకోవాలంత సాఫీతక్క జనంత సోప్ పెట్టవా మా తమ్ముడిది ఘోరం తాకలి కొండంత పని ఏడ తిన్నావు అయినా నీకెవరు పెట్టిండు తమ్మి నువ్వు తినేంత పువ్వా సాఫీతక్క మళ్ళా కేసీఆర్ సారు మళ్ళా పార్టీ అధ్యక్షుడు అయ్యిండిగో సారు ఎవ్వరి అని పెద్ద దావత్ ఇచ్చిండు సారు మళ్ళీ అందులో ఇగో మెదర్ కూర చెవుల కూర కిడ్నీల కూర తలకాయ కూర మళ్ళా కాళ్ళ కూర బోటి కూరతోని మస్తు తిన్నాక ఇక మా పచ్చి కూడా ఏం తినా మస్తు తిన్నా నా కడుపులో పడుతుంది ఇక అబ్బా ఇగో మరేమన్నా నాస్టా గీస్టా చేసిపోయినావా లేకుంటే ఏం తినకుంటేనే పోయినావా ఓ సాఫీత్రక్క నాకు దమాకు లేదనుకుంటున్నావా మళ్ళా నాస్తా చేస్తే నష్టపోనా మళ్ళా బోటి కూర ఎరబడుతుంది అందుకే నాస్తా చేయలే గీస్తా చేయలే బోటి కూరతో మస్తు తిన్నా 3 దినాలది ఒకటే పాటు తిన్నా సాఫీత్రక్క నువ్వు రమ్మంటే రాలేవు బాగా అయింది ఏ నేను ఎట్లేస్తా తమ్మి వార్తలు చెప్పాలి కదా ఇగో మళ్ళా సోమాకు వచ్చింది గామె పాత సినిమాలల్లా రేఖ హీరోయిన్ లెక్కనే ఉంటది గామె సోమక్కనా రేఖ లెక్క ఉంటుందా ఎవల పాలు సౌమ్యక్కనా ఆ గామెనే అక్క ఇగో గామె కూరలు ఎట్లండి అని మూత తీసి ఆసన చూసింది కానీ ఒక్క చుంటక కూడా తిందే ఇక నేను అయితే మూత తీసుడే ఆచము మూతిలో గుక్కుంటూనే ఉన్న తుణకలన్నీ అవును తమ్మి నీ పొట్ట చూస్తే తెలుస్తుంది ఓ సాఫీత్రక్క ఇగో పట్నాములు ఉన్న దేకీసలు అన్నీ ఇరికే తెచ్చిండ్రు మరి కర్మోలు ఎట్లా ఉంటా చేసుకుంటున్నారో ఏమో అక్క వంట మనుషులు కూడా దొరుకుడు కష్టమే కదా సరే తమ్మి మీటింగ్ లో నాయని సార్ కలిసిండా సార్ ఏం మాట్లాడిండు ఓ సాఫీత్రక్క సార్ మాట్లాడేటప్పుడు నేనేది కానీ బెల్లు కొట్టంగానే బువ్వకు పడి ఉరికినా ఇక మీ చాలా సారి ఏం మాట్లాడిండో నాకైతే ఎరకలే సరే తమ్మి మీటింగ్ లా తీర్మానాలని ఏమో పెట్టిండ్రట కదా ఏం పెట్టిండ్రు చెప్పు నాకు అవును సాఫీత్రక్క మంచిగా యాద్ చేసినావు మస్తు తీర్మానాలు పెట్టిండ్రు ఇగో 1 గంట కొట్టంగానే అందరు బువ్వకు వండ్రి లైన్లోనే వండ్రి కొట్లాడుకోకుండ్రి ఇక మళ్ళీ మంచి తుణుకలు తిని తర్వాత మళ్ళా పచ్చిపులుసు పోసుకొని తినుండ్రట అని చెప్పిండు అయ్యో తీర్మానాలంటే తిండి కాదు తమ్మి హైదరాబాద్ ని 1 నంబర్ సిటీ చేయాలని ఎవ్వరు పెట్టని జబర్దస్త్ పథకాల గురించి మన తెలంగాణను బంగారు తుణుకని ఎట్లా చేయాలని తీర్మానాలు పెట్టలేదా మళ్ళా బంగారు తుణుక గురించి అంటే మళ్ళీ ఆట తుణుకలు ఎవరు తినాలి నేనైతే గనుమకాదే కూర్చున్నా ఏంది తమ్మి మీటింగ్ ముచ్చట్లు అడిగితే నీ కూర గురించి చెప్తున్నావు ప్లీజ్ తమ్మి మీటింగ్ లా బాద్షా లెక్క బాస్ లెవెల్ మాట్లాడలేదా బాదుషలు మళ్ళా తీపోంతలు మస్తు పెట్టిర్రాక గవిటి ఆసన కూడా చూడలేరు ఎవ్వరు మొత్తం తుణకల కానీ ఉన్నారు అవుగండి అన్ని కౌసుకూర ముచ్చట్లే చెప్పినావు
మళ్ళా పప్పు పచ్చి పులుసు ఏం పెట్టలేదా? ఓ సాఫిత్రక్క, నేను గట్టి దిక్కేందుకు పోతా. పచ్చి పులుసు రోజు తినేదే నాయే. తమ్మి ఒక్క లీటర్ మాట కూడా ఇనలేదా? ఇక ఒకసారి మాట్లాడుతుంటే ఇంతమంత అని పోయినా ఇక అప్పుడే బాంబుల సప్పుడిన పడ్డది. అటు వాడి ఉరికినా. ఇక నేను ఒక లత్తిం బాంబు కూడా కాల్చిన. గా సప్పుడికి ఏమైనా వాళ్ళేరు. సరే తమ్మి, మన పెద్ద సార్ ఏం మాట్లాడిండో? అబ్బా పెద్ద సార్ నువ్వు చూస్తుంటే నాకు మస్తు నవ్వు వచ్చింది. ఎందుకు తమ్మి? ఇగో మళ్ళా పెద్ద సార్ నువ్వు రాజు లెక్కనే తయారు చేసి రాక మళ్ళా నల్ల గుర్రం ఏడుందో నాకైతే తెలియదాక, కానీ మంచిగా అనిపించింది అక్క నాకైతే. మంచి అర్థలే చెప్పినావు కానీ మళ్ళా గాని నుంచి ఎప్పుడు వస్తావు నువ్వు? 2 దినాలు ఉన్నదాక. అబ్బబ్బబ్బా ఇట్లనే 6 దినాలు పెడితే మస్తు బోటి కూర తలకాయ కూర తింటుంటాక నీకు ఇంటికాడ వండుడు కూడా తప్పుతుండే. అబ్బా అక్క మీద ఎంత ప్రేమ తమ్మి నీకు. ఉండు తమ్మి ఉండు, గానే ఉండు. గప్పట్ల ఆమీర్ ఖాన్ సారు గోషి పెట్టి చెక్క పట్టి షెండును కొట్టి క్రికెట్ ఆడే సినిమా గదేనిలా లగా నెరికే కదా. ఏం తెలవకపోయినా చెక్క బ్యాట్లు పట్టుకొని అన్ని ఎరికైన తెల్లోల మీద గెలుస్తారు. అబ్బా గప్పుడు గా సినిమా పోస్టర్ చూసి ఏహే గీదేం సినిమా అని అనుకున్నారు. కానీ తీరా విడుదలైనాక చూడాలే దుమ్ము దుమ్ము రేగొట్టింది. గందుకే దానికి సీక్వెల్ సినిమా ఆనాటి ఆమీర్ ఖాన్ లగాన్ సినిమాను తలదన్నే సినిమా ఒకటి తయారైంది. మరి దాన్ని మీరు కూడా చూస్తారా? ఓ అన్న జల్దీన చూపెట్టుండ్రి. సావిత్రి చెప్పిన లగాన్ సినిమా ఎరికే కదా. ఇగో అచ్చం గిసోంటి టీమే ఇంకోటి తయారైంది చూడుర్రి. దీంట్లో మనుషులను గుర్తుపట్టిరా? మన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళు. ఇగో అసలు సినిమాలో ఆమీర్ ఖాన్ జాగాలు ఉన్నాయని చూడుర్రి. ఈ టీంకు లీడరు వీరో ఎర్రబెల్లి సారు వస్తున్నాడు కదా, అచ్చం ఆమీర్ ఖాన్ లెక్క. కానీ బొత్త మీద కండలు కనబడకుంటున్న బొమ్మ మంచిగా పెట్టిర్రు. ఇక పక్క పొంటి రేవంత్ రెడ్డి సార్ పోజు చూడుర్రి. అది నింది పోర్రి రాని ఎవరు వస్తారో అన్నట్టు నిలుచున్నాడు. ఇగో ఇటు పక్క నుంచి చూద్దాం. మాధవరం కృష్ణారావు, సాయన్న, మూడో మనిషి వివేకానంద్. అగో జరంతా పొట్టిగా పెట్టిర్రు ఈయనను. ఈయన మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, రాజేందర్ రెడ్డి సారు. ఎవరిని ఈయనకు అంగి లేనే లేదు కదా. ఇక అటెంక అరికపూడి గాంధీ. 10వ మనిషి ప్రకాష్ గౌడ్ సారు సూపర్ పోజ్ పెట్టిండు. ఇగో 11 ఆయన చూడుర్రి. గులాబీ గుట్లకి వచ్చిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు. ఈయన ఓదడానేనా ఏంది బరివాత నిలబెట్టిర్రు. అగో ఆటలో 11 మందే ఉంటారు. వీడు ఇంకో మనిషిని కూడా పెట్టిరు కదా, కృష్ణయ్య సార్ను. పాపం పాడుగాను గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన తీసుకుపోయి చూడుర్రి ఎక్స్ట్రా ప్లేయర్ జాగల పెట్టిర్రు. అగో ఇటుపక్క ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు చూడుర్రి, చంద్రాల్ సారు. ఆయన దీంట్లో మెంబర్ కాదట. ఈయనను గెలిపించటానికే ఈ టీం అంతా ఆడుతుందట. ఇంకో మంచిగా కింది పక్క రాసుకున్నారు. మరి తెలంగాణలో ఉన్న వీళ్ళు కొట్లాడి ఆంధ్ర సార్ని ఎట్లా గెలిపిస్తారో ఏందో. మరి వీళ్ళు ఆంధ్రాకు పోయి పోటీ చేస్తారో లేకపోతే చంద్రాల్ సార్నే ఇక్కడికి వచ్చి పోటీ చేయమంటారో అన్నదైతే ఎరకైతలేదు. ఇంట్లో గెలిచి రచ్చ గెలిచే మనుషులు ఎంతమంది ఉంటారు చెప్పుండ్రి? ఇంట్లో గెలవక రచ్చ గెలిచిన వాళ్ళు ఉంటారు, రచ్చలోడి ఇంట్లో గెలిచిన వాళ్ళు ఉంటారు. కానీ రెండిట్ల గెలిచేటోళ్ళు తక్కువ మందే ఉంటారు కదా. ఇగో గీల లెక్క ఏడపోటీ పెడతారో గెలుద్దామని ఎప్పుడు చూడు ఎదురు చూస్తుంటారు. మళ్ళా పోయినోళ్ళు ఒట్టి చేతులతో రారు, ఏదో ఒట్టి పట్టుకొనే వస్తారు. కావాలంటే మీరు చూడండి. మన పాత బస్తీ పతంగికి ఎదురే లేదబ్బా. ఎంత మీదికంటే అంత మీదికి, ఏడికంటే ఆడికే ఎగురుతుంది. మొన్న ఆసాద్ భాయ్ ఓల్డ్ సిటీలో కూర్చొని వదిలితే పొయ్యి మహారాష్ట్రలో తేలింది పతంగి. ఆడ మొన్న జరిగిన ఔరంగాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా మజ్లిస్ పార్టోళ్ళు 25 మంది గెలిస్తే సర్కార్లున్న పువ్వు గుర్తోళ్ళు 22 మందే గెలిచిండ్రు. అంతేకాదు ఎక్కువ సీట్లు గెలిచి 2వ జాగల నిలబడ్డరు మన పాత బస్తీ పతంగి పార్టోళ్ళు. గా మొన్నటి ఎలక్షన్లల్లా కూడా 2 పతంగులు పోయి అసెంబ్లీలో అల్నాయి. పాత బస్తీ పైల్వాన్ ఆసాద్ భాయ్ పార్టీ బయటి రాష్ట్రంలోనే గింతగానం గెలుచుకుంటూ వస్తుంటే ఇక మన హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా ఇంకెంత హల్చల్ చేస్తుందో చూడాలే. మీ దాంట్లో ఎవరన్నా కేదారినాథ్ యాత్రకు పోయిన రానుల్లా? పోయినలని అడుగుండ్రి చెప్తారు ఎన్ని కష్టాలు పడుకుంటూ పోవాలను ఆడికి. ఇక గీ టైంలో పోతేనైతే ఓ దిక్కు వాన ముసుర్లు, ఇంకో దిక్కు చిత్తడితో ఉంటది. కానీ గీ టైంలోనే గీ సార్ అయితే మస్తు హుషారుతో బయలుదేరిండు. మరెందుకో మీరే చూడండి. నిన్ననే చెప్పుకున్నాం కదా, గా 56 రోజులు రాహుల్ గాంధీ సార్ ఏడికి పోయిండో, ఏం తిన్నాడో, ఏం తాగిండో తెలియదు కానీ మనిషి అయితే మస్తు అంటే మస్తు హుషారైండులా. కార్లకెళ్ళి కాలు కింద పెట్టకుండా పుట్టి పెరిగిన మనిషి
18 కిలోమీటర్లు నడుచుడంటే మాటలా చెప్పుర్రి. ఇగో బుడ్డ అంగి జిన్ను పాయింట్ తొడిగి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాళ్ళు బోళ్ళ నడుమ ఇరుకిరుకు తవ్వ పొంచి నడుచుకుంటా కేదార్నాథ్ గుడికి పోయిండు. నడుమ భక్తులను ఆపి వాళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు. 2 ఏండ్ల కింద హిమాలయ గుట్టలల్లా మంచు గడ్డలు కరిగి నీళ్లు దప్పున కింది కురికొచ్చే వరకు కేదార్నాథ్ల శివుని గుడి ఆగమాగం అడివడివి అయింది కదా. ఇక దాన్ని ఎట్లా బాగు చేసింది, భక్తులకు ఎటువంటి సౌలతులు ఉన్నాయో తెలుసుకునేందుకు పోయిండు రాహుల్ సారు. కానీ చూడుర్రి, మోడీ సార్ ఏమో దేశాలు బయట తిరుగుతుంటే బుడ్డగాంధీ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నాడు. సారు మొన్న కాన్ రాకుండా పోయొచ్చినాక పురాగా తవ్వ మార్చిండు. అందుకే ఓ పారి మాతానికి కూడా వచ్చి మమ్ములను కూడా హుషారు చేసి పొమ్మని మన షెయి గుర్తు లీడర్లు రాహుల్ సార్ను పిలిచిర్రంటే చూడుర్రి సార్కు డిమాండ్ ఎట్లా పెరిగింది. మళ్ళోపారి కేసీఆర్ సారు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కాగానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కీకలు, ఏం సీటీలు, ఏం సప్పట్లు, వచ్చిన వాళ్ళకు అదే కడుపు నింపినంత సంబరమైంది. ఇక వెనకసిరి సార్ కూడా మంచి దావత్ ఇచ్చిండనుకోండి. మరి సార్ని ఏ తీర్లు ఎన్నుకున్నారు? సార్ ఏమన్నాడు? ఏమేం చేస్తామన్నాడు? కార్యకర్తలకు ఏమిస్తామన్నాడు? పబ్లిక్ని ఎట్లా చూసుకుంటా అన్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అయితే నడువుండ్రి తెలంగాణలో తొలిసూరి గులాబీ పండుగకు. గిట్లా గులాబీ పండుగను సురువు చేసిండు కేసీఆర్ సార్. పోటీ లేకుండా కేసీఆర్ సారు 8వ పార్టీకి అధ్యక్షుడైండని నాయిన్ నరసన్న చెప్పంగానే మీదికెళ్ళి గులాబీల వాన, కిందికెళ్ళి సప్పట్ల వాన కురిసింది. ఇక ఎవరికి దోషణ తీర్ల ఆళ్ళు సార్కు మర్యాద చేసిండ్రు. వెనకసిరి సీఎం సార్ మాట్లాడిండు. తెలంగాణ లడాయి ఎట్లా సురువు చేసింది, ఎన్ని తిప్పలు పడ్డది, ఆఖరికి ఎట్లొచ్చింది అన్ని చెప్పినాక సారు ఎలువడిలా తెలంగాణ ఎట్ల ముంగటికి పోతున్నదో చెప్పుకుంటా కడమ పార్టీలకు సురుకులు పెట్టే ముచ్చట్లు చాలు చేసిండు సారు. కానీ ఈ శాసనసభలో ఎవడు ఎండిపోయిన వరికంకి రాలే, ఎవడు కందిలు తీసుకొని రాలే. కారణం ఏంది? కరెంటు చక్కగా ఉన్నది కాబట్టి ఇలా కాలే. నడిమిట్ల కొన్ని నవ్వుకునే ముచ్చట్లతోని అచ్చినోళ్ళను ఖుషి చేసిండు. కాంగ్రెస్ దొరలు, దొడ్డ దొరలు హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నబువ్వ పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి, కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు. ఇక చెరువు కట్టెల ఓసుడు పథకం ఎట్లా నడుస్తున్నదో ఒక్క మాటతోని ఓడిపించిండు ముఖ్యమంత్రి సారు. మంత్రి ఎక్కడన్నారా అంటే పెచ్చెరువు కాడున్నాడు, ఎమ్మెల్యే ఎక్కడన్నారా అంటే పాతకుంటున్నాడు. మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఈ మధ్య నెల రోజుల నుంచి చెరువులు కుంటలు పట్టుకొని తిరుగుతున్న సంగతి ఎప్పట్లెక్కనే నడిమిట్ల నల్లా నీళ్లు దాపుడు పథకం మీద పాత ముచ్చట్నే చెప్పిండు. ఒకవేళ నెరవేర్చకపోతే మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి సారు 8వ పార్టీకి అధ్యక్షుడైండు, మళ్ళా మాకు పదవులు ఇయ్యరా అని కిందోళ్ళ నుంచి మాట రానియకుండా వాళ్లకు ఇయ్యాల్సినవన్నీ ఇస్తానన్నాడు. మార్కెట్ కమిటీల నియామకం, దేవస్థాన కమిటీల నియామకం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నియామకం ఈ రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ పూర్తి చేస్తాం. మీ అందరు కూడా పదవులు వస్తాయని చెప్పి తెలంగాణను బంగారు తునక చేసేందుకు 12 తీర్మానాలు చేసిండ్రు. 3 ఎకరాల భూమిని పొందిన దళిత గడపలో సంబరమే, కూలి రైతుగా మారిపోయేనని మురిసిపోయే అంబరమే. నిజం నిజం ఇది నగ్న నిజం, మన కేసీఆర్ అభివృద్ధి దిగ్గజం. జై జై కేసీఆర్, జై జై కేసీఆర్. వీళ్ళు మంచి పాట చెట్ల మీదనో దాని మీద పాడతారు, డబ్బా కొట్టే పాట పాడింది. చెట్ల మీదనన్నా ఏదైనా మంచి కార్యక్రమం మీద పాట పాడితే సందేశం పోయేది కదా. మా అక్కకి ఫోన్ చేస్తా. హలో అక్క, మంచిగున్నావానే? అబ్బా నిన్ను చూసి చాలా వద్దులైతుందే. ఓ పారి బావ నువ్వు రావచ్చు కదా మంచిగా మా ఇంటికి. ఏంటి అయితారన్నాడు, వస్తావా? రండి రండి. అరే అక్క అక్క, నేను పొయ్యి మీద వేసి వచ్చిందే, మర్చిపోయినా. నీకు మళ్ళీ ఫోన్ చేస్తుండు, పెట్టేస్తున్నా నేను. పెట్టేస్తుండు. అబ్బా గిట్లా వైర్ల ఫోన్తో మస్తు తిప్పలైతుంటుంది కదా. మరి ఇక గీ వైర్ల ఫోన్కి కూడా ఆఫర్ పెడితే ఏమనాలి చెప్పుండ్రి.
ఇక రోజు రోజుకు కొత్త కొత్త ఫోన్లు ఉట్కొస్తున్నాయిలా. ట్యాబ్లని, ఆండ్రాయిడ్లని, ఐఫోన్లని ఇట్లా తీరొక్క ఫోన్లు వస్తున్నాయి. ఇక వీటిలల్లా వాట్సాప్లు, టెలిగ్రామ్లు, మెసెంజర్, ట్విట్టర్లు గిట్టర్లే కాదు, స్కైపులు కూడా వచ్చినాక ఎక్కడో బయటి దేశంలో ఉన్న సుట్టపోనికి పక్క పుంటున్నోడికి కూడా ఎదురుంగా కూర్చొని ముచ్చట చెప్పినట్టే మాట్లాడుతుండ్రు. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు అయితే గమ్మతి ముచ్చట చెప్తుండ్రులా. ఇంకా వెనకట్లెక్కనే ఉన్నదనుకున్నారో ఏమో, మా ల్యాండ్లైన్ ఫోన్లు పిరిగా మాట్లాడుకోవచ్చని చెప్తుండ్రు. అది కూడా మళ్ళా రాత్రి పూటనే గీ ఆఫర్ ఉందని చెప్తుండ్రు. రాత్రి అందరు వండుకున్నాక 9 నుంచి మళ్ళా పొద్దుగల దాకనట. గీ ముచ్చటింటే ఎవ్వలన్నా నవ్వుతారు. అర్ధరాత్రిలో నిద్రగాసి ఎవరన్నా ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చుంటారా? అయినా రోజుకో కొత్త ఫోన్లు వస్తంటే ఇంకా ల్యాండ్లైన్ ఫోన్లను ఎవరు వాడతాన్లు? 100 రూపాయలు వేసుకొని ఇంటర్నెట్ కారెట్ వేసుకుంటానా? నెల మొత్తం పిరిగా చూసుకుంటా మాట్లాడుకునే సౌలతులున్నాక గిదెవలన్నా తీసుకుంటారా? గిల్లు ఎప్పుడు మారుతారో ఏమో. పట్నంలా గులాబీ వాన, జోస్తోని తొలసూరి పండగ. బయటి రాష్ట్రాలలో ఎగురుతున్న పతంగి, కారణాలు గుంజిగట్టిన ఆసాద్ బాయ్. గోషీలు పెట్టిన తమ్ముళ్ళు, సూసి మురిసిన చంద్రాలు. మీటింగ్ లా బగ్గ తిన్న సత్తి. మంచిగా ఉందాక, మస్తు తిన్నాయిగా. మళ్ళా మా పట్టి కూడా ఇప్పుడే తిన్నా, మళ్ళా కడుపులో పట్టేటట్టు లేదు. ఇక చూసిరు కదా గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మారు ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు V6.